చాలామంది గందరగోళంతో, భయాందోళనలతో, క్వెషన్స్‌తో ఉంటారండి. ఒక చిన్న ఓడ ఒక సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉందంట. ఆ ఓడలో చాలామంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు పెద్ద తుఫాను ఆ ఓడ మీద చాలా అలలు కొడుతూ చాలా భయాందోళనకి గురి చేస్తూ ఉంది. మునిగిపోయిద్దేమో అనే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ ఓడలో ఉన్న వారందరూ కూడా భయపడిపోతూ ఉన్నారంట. అరుస్తూ ఉన్నారు, కేకలేస్తూ ఉన్నారు. అయితే అందులోనే ఉన్న ఒక బాలుడు గబగబా పరిగెట్టుకుంటూ కెప్టెన్ గదిలోనికి వెళ్లి కెప్టెన్ గారిని చూసొచ్చాడంట. ఆ కెప్టెన్ గారు తలుపు తీయగానే చాలా ప్రశాంతమైన మొహంతో చిరునవ్వు నవ్వాడంట. అంతే ఆ బాలుడు ఎంతో ధైర్యంగా గబగబా పరిగెట్టుకుంటూ వచ్చి ఆ ఓడలో ఉన్న వారందరికి చెప్తున్నాడంట. ఏమనో తెలుసా? మనం భయపడక్కర్లేదు. మనం క్షేమంగా వెళ్తామని. వాళ్ళందరూ అంటున్నారంట, "ఇంత పెద్ద తుఫాను ఇన్ని అలలు వస్తుంటే నువ్వెలా చెప్తున్నావు ఇలాగా?" అనని. కానీ ఆ బాలుడు చెప్పాడంట, "నేనిప్పుడే కెప్టెన్ గారిని చూసొచ్చాను. ఆయన మొఖం చాలా ప్రశాంతంగా ఉంది. ఆయన నన్ను చూసి చిరునవ్వు నవ్వాడు. కాబట్టి మనకెలాంటి భయం లేదు" అని. మరి ఈరోజు నీ నావికుడిగా, నీ సొంత రక్షకుడిగా యేసుక్రీస్తు ఉండాలనుకుంటున్నాడు. నీకున్న ప్రతి గందరగోళంలో, ప్రతి భయాందోళనలో కూడా నిన్ను క్షేమంగా, సురక్షితంగా నడిపించడానికి, ప్రతి తప్పు మార్గం నుంచి నిన్ను సరియైన మార్గంలోనికి నడిపించడానికి, సరియైన గైడెన్స్ ఇవ్వడానికి వెలుగుగా యేసు నీ హృదయంలోనికి రావాలని ఆశపడుతూ ఉన్నారు.